ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఫ్యాక్షన్ కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక ఫ్యాక్షన్ రాజకీయాలపై యుద్ధం ప్రకటించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల బిల్లు సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2025 సెప్టెంబర్ 27వ తేదీన అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదించింది శాసన మండలికి పంపించామని ప్రస్తావించారు. అక్కడ బిల్లు ప్రవేశపెట్టలేదని 100 రోజులు దాటడంతో మళ్లీ బిల్లు అసెంబ్లీకి వచ్చిందని చెప్పుకొచ్చారు. నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు. కానీ ఫ్యాక్షన్ దాడిలో 2019 నుంచి 2024 మధ్యలో ఫ్యాక్షన్ హత్యలు చాలా జరిగాయని ప్రస్తావించారు. బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12వ తేదీన దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆయన నిలబడ్డారని, ప్రజల కోసం పోరాడారని కీర్తించారు. నడి రోడ్డుపై చంద్రయ్యను గొంతు కోసి చంపారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పినా చంద్రయ్య భయపడలేదన్నారు. వైసీపీ హయాంలో జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్నందుకు ఆయనను చంపివేశారని ధ్వజమెత్తారు. చంద్రయ్య హత్య ఎలా జరిగిందో దేశం మొత్తం చూసిందన్నారు. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వటం కోసం కూటమి పార్టీలు సమ్మతించాయని తెలిపారు. ఇక గతంలో శాసనసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించినా శాసన మండలికి దాన్ని పక్కన పెట్టిందని లోకేష్ వెల్లడించారు. and rationalization of staff pattern and pay structure second amendment bill 2025 అధ్యక్ష ఇది శాసన సభ సెప్టెంబర్ 27 2025 నాడు ఈ బిల్ ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది అధ్యక్ష. శాసన మండలిలో ఈ బిల్ హౌస్ లో లే అవుతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత 100 రోజులు పూర్తయిన గనక తిరిగి ఈ బిల్ మళ్ళీ శాసన సభకు వచ్చింది అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడని హైదరాబాద్ లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.